జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె టీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తం మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వను కాకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లవ్వు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె టీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మొత్తం మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి నమస్కారం. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ వైభవ్ జ్యువెలర్స్. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు చిత్తూరు, వరంగల్, పశ్చిమ గోదావరి అండ్ ప్రకాశం నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. వీరి పరిచయాలు చెప్పండి. హాయ్ సుమక్క. హాయ్, నా పేరు నాగ ప్రసన్న కుమారి. నా పేరు సుమా. అవునా, అంత పెద్ద పేరు పెట్టుకున్నావా? అవును, అందుకే ఈ జీవితంలో రోజు చాలా పెద్ద పేరు సంపాదించాలని ఆలోచించి మా అమ్మ ఎలాగో సంపాదించలేవు కదా అని చెప్పి చిన్న పేరు పెట్టినట్టున్నారులే. కవర్ చేస్తున్నా. కవర్ చేస్తున్నావా ఓవర్ చేస్తున్నావన్నావా? చీపాడు. నేను ఎప్పుడు అన్నానక్క నీ గురించి నువ్వే నువ్వు ఎక్కడి చెప్పుకుంటున్నావు. నుంచి వచ్చావు? ప్రకాశం డిస్ట్రిక్ట్ దర్శి నుంచి వచ్చాను. ఏం చేస్తుంటావు? నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ పేరు ఆంజనేయులు. నాకు 2 పిల్లలు. హస్బెండ్ గురించి చెప్పేసరికల్లా దయ్యం మొత్తం దిగిపోయింది. నార్మల్ వచ్చేసింది చూసారా? ఏదో అంతకుముందు వేరే పిచ్చి మోడ్ లోకి వెళ్ళిపోయి ఉండింది. ఎప్పుడైతే మా హస్బెండ్ పేరు ఆంజనేయులు అనగానే నార్మల్ కి వచ్చేసింది. అంటే వాళ్ళు ఎలాగో serious గా ఉంటారు కదా. పేరు నాగ ప్రసన్న అని. అంటే పెద్ద పేరు కదా. ఇప్పుడు మీ ఆయన గుర్తొచ్చాడా? ఓకే. సో హౌస్ వైఫ్ గా ఏమేం చేస్తుంటావు ఇంట్లో? వంట చేస్తాను. ఇంకా అది చాలేబ్బా. ఇంకా అది ఇంకా అంతకు అదే పని మించి జరుగుతూనే ఉంటుందా రోజంతా? రోజంతా మనమే పని చేస్తాం. వాళ్ళు పైకి ఉన్నారా చెప్తాం ఇంట్లో అంతే. help పైకి చేయడానికి ఉన్నా లేనట్టే అక్క. నా లేనట్టే అంటే జీతం ఇస్తూ కూడా వాళ్ళు రారా? అమ్మగారు ఈ రోజు మీరే బాత్రూంలో కడుక్కోండి, అయ్యగారు ఇవాళ మీరే బట్టలు ఉతుక్కోండి అంటారా? ఏదో ఇంచుమించు అలాంటిదే. పాపం. నీ పరిస్థితి ఏంటి లలిత? హాయ్ సుమా. నువ్వే బట్టలు ఉతుకుతున్నావా? ఒక వాషింగ్ మిషన్ ఉంది మా ఇంట్లో. ఓ, బటన్ నొక్కుతున్నావు అన్నమాట. చెప్పు. నా పేరు లలిత. నేను వరంగల్ నుంచి వచ్చాను. నాకు 2 పిల్లలు. మా ఆయన పేరు మహిపాల్. నేను బ్యూటీషియన్ ని, ట్రైనింగ్ ఇస్తూ ఉంటా. ఓకే. సాయి భారతి. హాయ్ సుమక్క. రవీంద్ర భారతి మీకేమవుద్ది? అన్నయ్యో చెల్లో గుర్తులేదు. చెప్పండి. హాయ్ సుమక్క, నా పేరు సాయి భారతి. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు నాగేంద్ర కుమార్. నాకు 2 పిల్లలు. శ్రీలత. హాయ్ సుమా. హాయ్. నీకు కూడా 2 పిల్లలా? చీ, నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు ఎలా తెలుసు? చెప్తే ఫేస్ చూస్తే తెలిసిపోతూ ఉంటుంది అంతే. చా గ్రేట్. నీకు పెళ్ళైపోయి నీ పిల్లలు బీటెక్ చదువుతున్నట్టుగా నాకు ఇట్టే తెలిసిపోతుంది తెలుసా? కరెక్ట్ చెప్పావు కదా. బీటెక్ సెకండ్ ఇయరా? ఇప్పుడు నువ్వు నేనే మాట్లాడాలి. పిల్లలు ఏం చదువుతున్నారు? మన వయసు ఎంత? నా పిల్లోడేమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నీ మా పిల్లలేమో పెద్ద బాబు బీటెక్ ఏమో సెకండ్ 4th ఇయర్ చదువుతున్నాడు. మా చిన్న బాబు ఏమో ఫస్ట్ అయిపోయింది. అవునా? ఓకేనా? చెప్పవేం మరి, వయసు దాచేస్తా. చెప్పు హాయ్ శ్రీలత. సుమా. హాయ్. నా పేరు శ్రీలత. నేను తిరుపతి నుంచి వచ్చాను, చిత్తూరు డిస్ట్రిక్ట్. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతాను. మీ అమ్మ? మమ్మీ మమ్మీ. ఓకే, మరి రౌండ్లు మొదలెట్టేద్దాము. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ వైభవ్ జ్యువెలర్స్. మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ లో అన్ని తప్పు సమాధానాలు చెప్పాలి, తెలుసు కదా. మీతోనే మొదలెడుతున్నాము. ఆన్సర్ తెలియకపోతే పాస్ అనాలి. ఏమనాలి? పాస్. లలిత రెడీ? ఓకే, రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సముద్రంలో ఏముంటాయి? కప్పలు. ఓం శాంతి ఓం సినిమా హీరో ఎవరు? చిరంజీవి. పూల దండకి ఏముంటాయి? పళ్ళు. భద్రా సినిమా హీరోయిన్ ఎవరు? రాశి. ఎలకకి చిలకకి ఉన్న బంధుత్వం ఏంటి? అన్నా తమ్ములు. ఛత్రపతి సినిమా హీరో ఎవరు? రాజశేఖర్. బట్టలు ఉతకడానికి ఏం వాడతాము? టైమ్ అప్. గడ్డి. సముద్రంలో కప్పలు ఉండొచ్చు కదా.
కొన్ని కప్పలు బావిలోంచి చెరువులోంచి సముద్రంలోకి కూడా వెళ్తాయి. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళట్లేదు అంతే. ఓం శాంతి ఓం సినిమాలో హీరో చిరంజీవి. ఓకే. పూలదండకి పళ్ళు ఉంటాయి. రాఘవేంద్రరావు గారు అల్లినే పళ్ళదండ అయి ఉంటుంది. అయితే ఫ్రూట్సా టీతా? ఫ్రూట్స్. ఏ ఏంటి నీకు అంత వెదవ మొహమాటం? మామూలుగా చెప్పొచ్చుగా. ఫ్రూట్స్ రాంగ్ ఆన్సరే కదా. ఏ లలిత ఏంటి నువ్వు అంత నెమ్మదిగా మాట్లాడుతున్నావు? గట్టిగా మాట్లాడు. ఫ్రూట్స్. యూ చిలిపి. Tell her no. What? Yeah, she's talking so slowly. Shake her. Shake well before use. అంటే అడిగే వాళ్ళని షేక్ చేయాలా, చెప్పే వాళ్ళని చేయాలా? నిన్ను షేక్ చేయాలి ముందు. భద్రా సినిమా హీరోయిన్ ఎవరు? రాశి. ఎలకకి చిలక అన్నదమ్ముళ్ళు అవుతారంట వాళ్ళు. ఎలా అవుతారు చెప్పండి? బొమ్మరిల్లు రౌండ్ చూసారు కదా మీరు. ఎలా అవుతారు? చిలక వాళ్ళమ్మ, చిలక వాళ్ళమ్మ అక్క చెల్లెలు. ఇది రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ట్రై చేయండి. చిలక వాళ్ళ నాన్న, చిలక వాళ్ళ నాన్న అన్న తమ్ముడు. ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నెక్స్ట్ కమాన్ నెక్స్ట్. మాకు ఇక్కడ పైకి పైకి ఇంకో జనరేషన్ పైకి వెళ్ళాలి మీరు. ఆ తాత ముత్తాతలు ఆ, అన్నదమ్ముడు. అలా చెప్పండి. ఎలక వాళ్ళ తాత, తాత అంటే నాన్న వాళ్ళ నాన్న, అమ్మ వాళ్ళ నాన్న. అమ్మ వాళ్ళ నాన్న. ఓకే. ఎలక వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ, చిలక వాళ్ళ నాన్న వాళ్ళ. ఎలక వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ. ఇటువైపు రండి. ఇటు రండి. ఇటు రండి. మీకొచ్చా? చెప్పండి. ఎలక వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురికి ఎలక వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురికా? చిచి, ఎలక వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు అంటే మళ్ళీ ఎలకే అవుద్ది కదా. ఇలా ఉండాలంటే ఇలానే వస్తున్నాయి సుమ గారు. ఎలక వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారి అంతే అన్ని వచ్చి అమ్మగారి అక్కడే చెల్లెలి కూతురే. అంతే అంతే. కూతురి కొడుకు ఏమయ్యాడు? చిలకయ్యాడు. అలా అయ్యాడు అన్నమాట. ఇది మీరు కాకుండా పక్క వాళ్ళు చెప్పడం వల్ల మీరు 5 లక్షలు మిస్ అయిపోయారు తెలుసా? మరి మాకు కూడా డిస్కౌంట్ ఏమన్నా? మీరు ఎక్కువ మాట్లాడినందుకు మీకు నేను -1 lakh చేస్తున్నాను. ఛత్రపతి సినిమా హీరో రాజశేఖర్. అయ్యా ఓకే. రాజశేఖర్ గారా? అదే రాజశేఖర్ గారు అయ్యి ఉంటే ఒక్క అడుగురా, ఒక్క అడుగు అని అడుగుండేవాళ్ళు. 5 రాంగు 50 పాయింట్లు. శ్రీలత రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కబడ్డీ సినిమా హీరోయిన్ ఎవరు? రాశి. గాలిలో ఏముంటుంది? నీళ్లు. కొండవీటి రాజా సినిమా హీరో ఎవరు? చిరంజీవి. బఠానీలు ఎక్కడ అమ్ముతారు? స్టార్ మహిళలు. పాతాళ భైరవి సినిమా విలన్ ఎవరు? రాజశేఖర్. సీడీలతో ఏం చేస్తారు? పంట చేసుకుంటారు. కథలు రాసే వారిని ఏమంటారు? ద్రోహులు. చక్రం సినిమా హీరో ఎవరు? స్టార్. కబడ్డీ సినిమా హీరోయిన్ రాశి. గాలిలో నీళ్లుంటాయి. కొండవీటి రాజా సినిమాలో హీరో చిరంజీవి. చిరంజీవేగా. కొండవీటి రాజా చిరంజీవి, కొండపల్లి రాజా వెంకటేష్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ కొండవీటి రాజా అండ్ కొండపల్లి is రాజా is the పల్లి. బఠానీలు ఎక్కడ అమ్ముతారు? స్టార్ మహిళలోనా? అయితే అమ్ము. నేను అమ్ముతానని లేదు, ఇక్కడ అమ్ముతారు అని చెప్పాను. నీకు పాయింట్లు రావాలంటే నువ్వు ఇప్పుడు బఠానీలు అమ్మాలి. మీరు కొనుక్కుంటారా? నేను అమ్ముతాను. మేము కొంటాం, నువ్వు అమ్ము. ఏ బఠానీ అమ్ము. పల్లి. ఏ బఠానీయే పల్లి పల్లె. ఏ బఠానీయే పల్లియే మా నికీమ్మా. ఏ పల్లీలే బఠానీలే. కొంటారమ్మా? ఎంతమ్మా? ఎంత? 1000 రూపాయలు జస్ట్ కొనుక్కోండి. మరి టూ మచ్. పల్లీలు ఇక్కడ ఇచ్చి బిల్లు అక్కడ తీసుకోమ్మా. ఎక్కడమ్మా? పల్లీలు ఇక్కడ ఇచ్చి బిల్లు అక్కడ బిల్ ఎక్కడ ఉంటుందో అక్కడే పల్లీలు ఇస్తామండి. అయితే ఇల్లు ఇచ్చేయి. బిల్ ఎక్కడ? అక్కడే. పల్లీలు ఎక్కడ? అక్కడే. ఏది ఏమమ్ముతున్నావు? అమ్మేశానండి పల్లీలు. ఏం పల్లీలు? వేపినవా వేపనవా? రెండూనండి. ఉడకబెట్టిన లేవా పల్లీలు? లేవండి. అయితే నాకు అక్కర్లేదు ఎల్లు. నేను కొన్నానండి. పాతాళ భైరవి సినిమా విలన్ ఎవరు? రాజశేఖర్. మళ్ళీ రాజశేఖర్ గారు రాసి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ఇక్కడికి దూకారు. సీడీలతో వంట చేసుకుంటారు. కథలు రాసేవారిని ద్రోహులు అంటారంట. చక్రం సినిమా హీరో ఎవరు? స్టార్స్ అన్నారు, రిలవెంట్ గా లేదు. 6 రాంగు 60 పాయింట్లు. మీరేమైనా క్వశ్చన్స్ అడుగుతారా నన్ను? నేను చెప్తాను అక్క. చెప్పండి. వైఫ్ హస్బెండ్ ని మాట, యాండి నేను ఎప్పుడైనా మీ కల్లోకి వచ్చానా? లేదే, నేను పడుకునే ముందు హనుమాన్ చాలీసా చదివి పడుకుంటున్నాను, అందుకే ఎప్పుడు కల్లోకి రాదు. దయ్యాలు కల్లోకి రాకూడదనా? అయినా నిజ జీవితంలోనూ నువ్వే, మళ్ళీ కలలో కూడా నువ్వే అయితే ఎలాగమ్మా? మేం పడుకునే ముందు అందుకనే మంచి హీరోయిన్స్ ని తలుచుకుని పడుకుంటూ ఉంటాం. సాయి భారతి, ఇప్పుడు నీకే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కాశీ ఏ దేశంలో ఉంది? పాకిస్తాన్. బాలకృష్ణ ఏ సినిమా హీరో? ఖైదీ నెంబర్ 150. మేఘాలు ఎక్కడ కనిపిస్తాయి? బావిలో. 8th క్లాస్ ని తెలుగులో ఏమంటారు? 9వ తరగతి. ఈశ్వర్ సినిమా హీరో ఎవరు? ఈశ్వర్ సినిమా హీరో ఎవరు?
వెంకటేష్. భద్రాచలం ఏ జిల్లాలో ఉంది? పశ్చిమ గోదావరి. త్రినేత్రుల్లో ఏ నంబర్ ఉంది? టైమ్ అప్. కాశీ పాకిస్తాన్ లో ఉంది. ఖైదీ నంబర్ 150లో హీరో బాలకృష్ణ. మేఘాలు బావిలో కనిపిస్తాయి. తోడుకోవచ్చా? తోడుకోవచ్చు. ఇలాగే. ఎన్ని నేను రోజు కావాలంటే అలాగే అన్ని. తోడుకుంటా. బాగుంటుంది కదా, నురగగా బట్టలు నానబెట్టుకోవచ్చు అందులో. 8th క్లాస్ ని తెలుగులో ఏమంటారు? 9వ తరగతి. ఈశ్వర్ సినిమా హీరో వెంకటేష్. భద్రాచలం ఏ జిల్లాలో ఉంది? పశ్చిమ గోదావరి. 6 రాంగ్ చెప్పావు, 60 పాయింట్. నాగప్రసన్న, నన్ను ఏమైనా అడుగుతావా? అడుగుతా. అడుగు, అడిగే మొహల్లాగే ఉందిలే, అడుగు. ఏదో నీ దయ. అడుక్కో. పడేస్తావా? ఆన్సర్ పడేయకపోయావో అప్పుడు నేను నిన్ను అక్కడికి వచ్చి పడేస్తా. ఏం చేస్తావు చెప్పు. అక్కడికి వచ్చి నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి నేను గనక సమాధానం చెప్పకపోతే ఈ రోజు నేను నా జడ ముడి వేసుకోను. అడుగు. విగ్గు గురించి ఇప్పుడు ఎందుకులే గాని, ఒళ్ళంతా గగ్గురులు, కడుపు నిండా రాళ్ళు. నాగప్రసన్న, నేను అడిగింది సుమ గురించి కాదు, కాయ గురించి. నేను నీ గురించే చెప్పా. నేను కాయని కాదు కదా, పండువ మనిషిని కదా. ఒళ్ళంతా గగ్గుర్లు, గగ్గురు లోపల రాళ్ళు. పనస, రాంగ్ పైనాపిల్. రాంగ్ ఆన్సర్. ఇంకొక రాంగ్ ఆన్సర్ అవుతుంది, జాగ్రత్త. వచ్చేస్తున్నా. అదే 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 పక్కకి వెళ్ళిపోయారు. ఇటు 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 ఇటు. రైట్ టర్న్ తీసుకో. లెఫ్ట్ లెఫ్ట్. నేను చెప్పేనా? సీత. సీతాఫలం. అదే కాదు 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 కాదు. సీతాఫలం. నీ వల్ల నాకు ఇప్పుడు అనవసరంగా ముడిపోయేది తెలుసా? ఎందుకు లేదు బాబు, ఓడిపోయిన ఒప్పుకో, నేనే చెప్పు. నో, ఎందుకు ముడేసుకోవాలి. ఫస్ట్ అక్షరం చెప్పు. అది ఫస్ట్ అక్షరం. జాంపండ. జాంకాయ. జామకాయ. కాయకే ఎక్కువ రాళ్ళు ఉంటాయి. పండు అయితే పండుగా ఉంటది కదా, ఎక్కువ ఉంటాయి ఆ రాళ్ళు. పైరెందుకు గర్గర్గా? అవునమ్మా, అది గరుగు జాంకాయమ్మా. గరుకు జామకాయ మనం తింటాం కదా, దానికన్నా పనసకాయ గరుగ్గా ఉంటుంది. క్వశ్చన్ రాంగ్ కాబట్టి నేను ముడి వేసుకుంటున్నాను. వద్దులేసమ్మా, విగ్గుడిపోతే మళ్ళీ కష్టం, ఎందుకు టైం వేస్ట్. నాది విగ్గు కాదు, నీదే. గరుగ్గా ఉంటుంది అనిందా బయట? అవును, ఆ పనస పళ్ళు లోపల రాళ్ళులా ఉంటాయి. గింజలు కాదా మరి? రాళ్ళు కాదా అవి? గింజలు కాదు, వండుకోలేదు. అసలు ఏం మాట్లాడుతున్నాను? ఆల్రెడీ నువ్వు నాతో వాదన పెట్టుకోవద్దు. ఆల్రెడీ ఒక వీడియో వైరల్ అయిపోయింది. పర్లేదు, మన ట్రెండ్ సృష్టిద్దాం మళ్ళీ. మళ్ళీ అవ్వదు. నమ్మరు. నాగప్రసన్న, ఇప్పుడు నీకే క్వశ్చన్స్ రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆంధ్రవాలా సినిమాలో హీరోయిన్ ఎవరు? హన్సిక. మంచూరియా ఎలా తయారు చేస్తారు? గడ్డితో. యువరాజు సినిమా హీరో ఎవరు? ప్రభాస్. ఉడతలు ఏం తింటాయి? గడ్డి. సిసింద్రి సినిమాలో హీరోయిన్లు ఎవరు? రాశి కన్నా ప్రణతి. ఏనుగు పిల్లని ఏమంటారు? ఎలక పిల్ల. బన్నీ సినిమా హీరో ఎవరు? ప్రభాస్. గ్లాస్ ఎందుకు పగులుతుంది? మరలేక. టైమ్ అప్. ఆంధ్రవాలా సినిమాలో హీరోయిన్ హన్సిక. మంచూరియా గడ్డితో తయారు చేస్తారు, గుర్తుపెట్టుకో. చేసి తెచ్చాను మా టేస్ట్ చేస్తా. యువరాజు సినిమా హీరో ఎవరు? ప్రభాస్. ఉడతలు ఏం తింటాయి? ఇందాక గుర్తుపెట్టుకోమన్నానా? అదే గడ్డిని ఇక్కడ వాడావు. ఒక గడ్డి నేను తీసేస్తున్నా. సిసింద్రి సినిమాలో హీరోయిన్లు ఎవరు? రాశి కన్నా ప్రణతి. వాళ్ళు అఖిల్తో పాటే పుట్టారు. అప్పుడే జస్ట్. ఏనుగు పిల్లని ఏమంటారు? ఎలక పిల్ల. బన్నీ సినిమాలో హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్. బాహుబలి ఎఫెక్ట్ అమ్మా, బాహుబలి ఎఫెక్ట్. యువరాజు సినిమా కూడా అదే చెప్పావు కదా. బాహుబలి ఫీవర్ ఇంకా పోలేదు. గ్లాస్ ఎందుకు పగులుతుంది? పని లేక అనే ఆన్సర్లు చెప్పకూడదు. 5 రాంగు, 50 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దామా? తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. నాగప్రసన్న చూడండి. సుమగారు బాగా తీసుకున్నట్టున్నారు. ఇందులో నా హస్తం ఏమీ లేదు. అవునవును. ఇది లోపల హస్తినాపురం వాళ్ళది. ఏ రాజ్ తరుణ్, బి రజనీకాంత్, డి పవన్ కళ్యాణ్, సి వచ్చేసి నయనతార. ఫైనల్. ఫైనల్. ఏ రాజ్ తరుణ్ అంట, కరెక్టా? ఓకే, చూద్దాం. ఎస్. బి రజనీకాంత్. ప్రభాస్ అనుకుంటున్నాను. రజనీకాంత్. ఓకే, చూద్దాం. ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలె
వలచెనే ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమంటూ నిన్నే వలచెనే పూజించ యంత్రుడు పువ్వాసనకొచ్చాడు మర మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు గూగుల్కే అందని అందం చూడాలనుకున్నాడు కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు I love నీ చెవిలో I love you కోరేదా I love నీ చెవిలో I love you కోరేదా I am a super girl, Rainichi rapper girl. I am a super girl, Rainichi rapper girl. వెన్నెల్లో అందాలే నీవేలే నీవేలే బాధిస్తావు వెరీ నైస్ థ్యాంక్ యూ. సూపర్. సి సి ఎవరు నయనతార 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 కాదు, ఇలియానా. ఓకే చూద్దాం. నయనతార కరెక్ట్. థ్యాంక్ యూ. అండ్ డి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పంజా మూవీ. యా అదిగా. చూద్దాం. నాలుగు కరెక్ట్ 40 పాయింట్లు. Thank you. భారతి నువ్వు చూడు. ఏ ప్రణీత, బి నందిత, సి నిత్యమీనన్, డి సాయిధ ఫైనల్. ఏ ప్రణీత అవునా కదా చూద్దాం. ప్రణీతనే కరెక్ట్. ప్రణీత. కన్ఫర్మ్ అబ్బా, నేను చెప్పాను కదా ఎందుకు ఇంకా. బి నందిత. యా కరెక్ట్. కరెక్టా? యా. ఓకే చూద్దాము. బి కరెక్ట్. అండ్ సి నిత్య మేనన్ అన్నారు. ఇది ఎందుకో కొంచెం డౌట్ గా అనిపిస్తుంది. ఏమంటారు? నాకు కూడా నిత్య మేనన్ లాగే ఉంది ఒక యాంగిల్. నిత్య మేనన్ లాగే ఉందా? సి చూద్దాం. నేనంటే చిన్న సూపర్ బుక్స్ నుండి లుక్స్ నాపై తిప్పానంటే అయినా నచ్చేసిందే సొక్కులున్న సేపని నడుము కంట ఊప దారుణంగా దారులాగా ఎక్కెత్తున్నదే అయినా నచ్చేసిందే అవిక గౌర్ అంటే పాయింట్స్ పోయినాయి కదా. చిన్నారి పెళ్లి కూతురు. డి సాయి ధర్మ తేజు. చూద్దాము. మూడు కరెక్ట్ చెప్పారు. 30 పాయింట్. శ్రీలత చూడు. రాశి. ఏ రాశి. బి ఐ డోంట్ నో. సి రాశి కన్నా. బి యు డోంట్ నో. వై యు డోంట్ నో? ఐ కాంట్. యు కాంట్. యు కాంట్. కాంటమ్మా కాంట్. ఐ కాంట్. వాట్ కాంట్? కాంట్రవల్లి. కాట్రవల్లి 2. ఓకే. డి. ఏ రాశి. బి అనుష్క. సి రాశి కన్నా. డి వెంకటేష్. ఫైనల్. కరెక్టా? రాశి పక్క. కరెక్ట్. బి అనుష్క అన్నావు కదా. ఓకే కరెక్టా? అనిపిస్తోంది. అనుష్క లాగా అనిపిస్తోంది. చూద్దాము. బి. రకుల్ సింగ్. సి రాశి కన్నా. రాశి ఖన్నా. correct. పళ్ళు పళ్ళు చూస్తే అలాగే అనిపిస్తుంది. చూద్దాం. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే
చూద్దాము. ఓ సక్కనోడా పట్టు పిడికిలై దారి చేసినావే దడదడ. కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంత కాలం. రెండో గురు సినిమా చూపించావు ఇక్కడే. 30 పాయింట్లు తీసుకో. లలిత నువ్వు చూడు. అయ్యి ఇందాక నుంచి నువ్వు ఉన్నావు అనుకోవట్లేదు తెలుసా, మధ్యలో వెళ్ళిపోయావేటో అనుకుంటున్నాను నేను. చూడట్లేదు నన్ను మీరు. బి వచ్చేసి చిరంజీవి, డి వచ్చేసి రాజేంద్ర ప్రసాద్, సి వచ్చేసి నిత్య మీనన్, ఏ వచ్చేసి ఇంద్రజాన సౌందర్యన. అర్థం కావట్లేదు. అర్థం చేసుకొని ఏదో ఒకటి చెప్పండి. ఒక్క నిమిషం. కొంచెం క్లూ ఇవ్వచ్చు కదా. ఆ క్లూ రాడారు కదా, మీకన్నా ముందు ఎవరికైనా ఇచ్చానా నేను? నా కోసం ఇవ్వచ్చు కదా. ఏ ఇంద్రజ అనిపిస్తుంది నాకు. ఏనా? బి చిరంజీవి, సౌందర్య. ఏ సౌందర్య, బి చిరంజీవి, సి నిత్య మీనన్, ఓకే, డి రాజేంద్ర ప్రసాద్. ఫైనల్. ఏ సౌందర్య కరెక్టా? చార్మియార్ అమిషా పటేల్. అమీషా పటేల్. అమిషా పటేల్ మేబీ. అమీషా పటేల్ ఏం కాదు, చూద్దాం. చెప్పారు కదా ఇంద్రజ ఆర్ సౌందర్య అని. అసలు ఆల్రెడీ మిస్ అయిపోయాం. బి చిరంజీవి. చిరంజీవి. ఏ అమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా. డిస్కవరీ ఛానల్లో చేసింగ్ లాగా అలా పైకి దూకే సింహం లాగా. అమ్మడో లెట్స్ డు కుమ్ముడు. మండే గంటలో ఐస్ క్రీమ్ బండిలా కూల్ క్యూట్ గా ఉండే అందం. రెండే కళ్ళతో ధన్ కన్నులా చూపుల కొళ్ళతో తీసా ప్రాణం. హాటుగా ఘాటుగా ఉండే నీ హిప్పుని నాటుగా చాటుగా పట్టయ్యనా. రఫ్ఫుగా టఫ్ఫుగా ఉండే నీ చేతితో నువ్వు తాకితే నేను పట్టైపోనా. మీ ఆయన రోజు ఆఫీస్కి వెళ్ళగానే ఇలాగే చేస్తుంటావు కదా నువ్వు, తలుపులన్నీ వేసేసుకొని తొందరగా. అలాంటివన్నీ నీ బయట చెప్పేయకూడదు సుమా. ఓకే, సి నిత్య మీనన్. శృతి హాసన్. శ్రీదేవి. జూనియర్ శృతి హాసన్. శృతి హాసన్. నో జూనియర్ శ్రీదేవి. ఓకే, చూద్దాం. సి డి రాజేంద్ర ప్రసాద్. మీ శ్రేయబులాషి. కరెక్ట్. 2 కరెక్ట్, 20 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. తెలుగు వాక్యం రివర్స్ లో కనిపిస్తుంది మీకు. ఒక్క అక్షరం తప్పుపోకుండా కరెక్ట్ గా చెప్పాలి. బజర్ నొక్కి. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే -10. చూడండి. నాగప్రసన్న. వ్యాయామం చేయాలి కానీ అతిగా కాదు. వ్యాయామం చేయాలి కానీ అతిగా కాదు. చూద్దాం. వ్యాయామం చెయ్యాలి కానీ అతిగా కాదు. కరెక్ట్, 10 పాయింట్లు. అవును, కొంతమంది ఏంటంటే ఎలాగైనా సరే వాళ్ళకి కావాల్సినటువంటి ఆ బాడీ స్ట్రక్చర్ రావాలని చెప్పి తెచ్చుకుంటున్నారు, విపరీతంగా చేసేస్తూ ఉంటారు. అది అంత మంచిది కాదు. వారంలో 3-4 రోజులు చెప్పినా మంచిదే సుమా. నువ్వు చేస్తున్నట్టు నువ్వు బాగా వ్యాయామం. అసలు మనకు అలాంటిది చెడ్డలు పట్టలేవు అబ్బా. అదే. నెక్స్ట్
వరంగల్. నమస్కారం అండి, బాగున్నారా? నమస్కారం అండి, బాగున్నారా? ఓకే, చూద్దాం. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాం. నిజంగా మన పలకరింపులు ఎంత బాగుంటాయి కదా. అదే మనం తెలుగు పలకరింపులు అయితే ఎలా ఉంటాయి చెప్పు. నమస్కారం అండి, బాగున్నారా? ఏదో అదే హిందీ పలకరింపులు అయితే ఏ कैसे भैया अच्छे ऐसे बहुत दिन हो गए देख के. అదే ఇంగ్లీష్ పలకరింపులు అయితే హాయ్. సరే, అరబిక్ పలకరింపులు ఏం లేవా? ఐ డోంట్ నో. ఇండైరెక్ట్ గా వచ్చినట్టున్నారు. రివెంజ్ బాగా కవర్ అయిందా? లలిత 10 పాయింట్లు. నెక్స్ట్. సాయి భారతి. మీరంతా మా ఇంటికి భోజనానికి రావాలి. అయ్యో, ఇప్పుడు అంటే ప్రోగ్రామ్ కదా. అయిపోయే కదండి. మరి ఎవరు వండి పెట్టుంటారు? అత్తయ్య గారండి. అత్తయ్య గారు ఉన్నారా? సరే, అయితే చూద్దాంలే. మీరంతా మా ఇంటికి భోజనానికి రావాలి. కరెక్ట్, 10 పాయింట్లు. వస్తాంలేండి, ఇంకొక రోజు వీలు చూసుకొని తప్పకుండా వస్తాం. ఎందుకన్నా అంత పాటు వెళ్ళిపోతుంది సుమా. నువ్వు వెళ్ళిపోతావులే. నువ్వు పిలవడం కోసం నువ్వు వెయిట్ పిలవడం కోసం చేస్తున్నావు. వెయిటింగ్ అక్కడ. నేను అన్నం తినలేదు సుమా నీకోసం. ఎవరు ఇప్పుడే తినొద్దన్నారు? తినేసొచ్చా? తిన్నక్క. ఇంకా అయితే అదిగో వడ్డాణం రింగ్ లాగా అయిపోతుంది చేతికి. కొంచెం లావు. అందుకే తిందాం వెళ్ళి అంటున్నాను. వెళ్ళు 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 సుమా, తిను. ఇప్పుడే నువ్వు కూడా తినేసొచ్చింది నాలాగే ఇంకా. ఉన్నావు కదా. అంతే ఉన్నానా నేను? నీకు ఇంకో 10 పాయింట్లు ఎక్స్ట్రా థ్యాంక్ యూ. ఇస్తాను అనుకుంటున్నావా? నెక్స్ట్. నాగప్రసన్న. నువ్వు నవ్వు, నేను కూడా నవ్వుతా. కాదు నవ్వు. నేను అని ఎగతాలు చేయమని కాదమ్మా, నవ్వమని. ఈ కాదు ఈ క్లోజ్ అప్. అది చూసావా, నువ్వు నవ్వగానే నాకు కూడా నవ్వొచ్చేసింది. అదే చూద్దాం. ఆన్సర్. నువ్వు నవ్వు, నేను కూడా నవ్వుతా. కరెక్ట్, 10 పాయింట్లు. నవ్వు గలగల గలమని నవ్వు ఏడ్చేదాకా నవ్వు నవ్వు నవ్వు. మన లలిత మాక్సిమం ఎవడైనా అట్లా నవ్వుతున్నా వాడు పోతే కూడా ఈమె పెద్దగా నవ్వదు. ఈమె మాత్రం పోతే ఏడుస్తారు కదా. అంటే వాడు నవ్వించే ప్రయత్నంలో పోయాడు అనుకో పాపం. ఏంటి సుమా నవ్వమంటే భయపెట్టావు? వాడు మనవాడే, అందుకే కానీ కదా పక్క నిన్ను రాష్ట్రంలో అడిగాను. ఉంటూ ఉంటాడు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్. రాసుకోరా సాంబా. డైలాగ్ వినండి. చక్రధర ఆనాడే చచ్చిపోయాడు. మనిషిగా చచ్చిపోయాడా? మానసికంగా చచ్చిపోయాడు. కారణం? ఈ సమాజంలో ఉన్న కుళ్ళును చూడలేక. మా అందరికి కనిపించిన కుళ్ళు ఒక్కరికే కనిపించిందా? మురికి కాలవ పక్కన కాపురం చేసే వాళ్ళకి వాళ్ళల్లో కూడా ఆ వాసన జీర్ణించిపోతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళే ఆ వాసన భరించలేక పారిపోతారు. ఈ సంభాషణలో ఉన్న నటీనటులు ఎవరు? సాయి భారతి. ఎన్టీ రామారావు గారు, శ్రీదేవి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? శ్రీలత. బొబ్బిలి పులి. బొబ్బిలి పులి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నాగప్రసన్న, నువ్వు ఎన్టీఆర్వి. సాయి భారతి, నువ్వు శ్రీదేవి. ఈ సమాజం నుంచి దూరంగా వెళ్ళిపోతా. ఎందుకు? ఈ సమాజంలోని కుళ్ళు చూడలేక. మాకు ఎవ్వరికి కనిపించిన కుళ్ళు నీకే కనిపించిందా? ఇంకా అంతకు మించి నాకే వినిపించలేదు. మురికి కాలువలో ఉండే వాళ్ళకి ఆ వాసన. అంటే నేను ఉండను కదా, నాకు తెలియదు. నాకు అంతే వినిపించింది. నెక్స్ట్ డైలాగ్. ఎరా, ఒక ఫాదర్ అడుగుతున్నాను, ఒకవేళ నువ్వు ఓడిపోతే?
నాకు రాని ఆలోచన నీకెందుకు వచ్చింది? ఒకవేళ ఈ పందెంలో నువ్వు ఓడిపోతే ఆన్సర్ మై క్వశ్చన్. నువ్వు బావి మీద కూర్చున్నావు కదా, పడిపోతే? సపోర్ట్ ఉందిగా, నేను పడిపోను. నేను ఓడిపోను, నాకు లవ్ సపోర్ట్ ఉందిగా. రేయ్, నీకు ప్రేమ పిచ్చి పట్టిందిరా, ప్రేమ పిచ్చి పట్టింది. నీకు డబ్బు పిచ్చి పట్టిందని నేను ఎప్పుడైనా అన్నానా డాడీ? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఈ సంభాషణ ప్రకారం ప్రకాష్ రాజ్ దేని మీద కూర్చున్నాడు? నాగప్రసన్న. బావి మీద. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నువ్వొస్తానంటే నేను వద్దంటానా సినిమాలోది కదా ఈ సంభాషణ. మరి ఇందులో హీరోయిన్ ఎవరు? నాగప్రసన్న. త్రిష. ఎస్, నీకు 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. రామ్ ఏం చెప్తున్నాడు? హీరోకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. డైరెక్టర్ మీరు కదా? దర్శకుడిని నేనేనమ్మా, పర్యవేక్షణ అతను. మరి నాకు సీన్ ఎవరు చెప్తారు? నేను ఒకటి చచ్చాను కదమ్మా, నేను చెప్తాను. 3 నెలల క్రితం నువ్వు అతను చూసావన్నమాట. 2 నెలల క్రితం నువ్వు అతను ప్రేమించావన్నమాట. 1 నెల రోజుల నుంచి నువ్వు చెప్పాలనుకుంటున్నావంట. ఇవాళ నీకు అతను కనిపించాడన్నమాట. నువ్వు ఐ లవ్ యూ చెప్తావన్నమాట. అదిరిపోయింది సార్ సీన్. వాట్ ఏ క్రియేటివిటీ, యు బ్రిలియంట్. డైరెక్టర్ గారు సీన్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు రాసిచ్చినట్టే, అదే చెప్పినట్టే చెప్పాను. ఈ సంభాషణలో ఉన్న నటులు ఎవరు? నాగప్రసన్న. రామ్ చరణ్, బ్రహ్మానందం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఇది ఎవడు సినిమాలోని సంభాషణ, మరి దీని దర్శకుడు ఎవరు? సాయి భారతి. శ్రీను వైట్ల. కాదు, శ్రీలత. తెలియదు, పాస్ట్ లలిత. నో, పాస్ట్ నాగప్రసన్న. పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ కాదు, వంశీ పైడిపల్లి. లలిత, సీన్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? 3 నెలల క్రితం అతను చూసావన్నమాట. 2 నెలల క్రితం అతన్ని ఇష్టపడ్డావన్నమాట. నెల క్రిందట అతనికి ఐ లవ్ యూ చెప్పాలనుకున్నావు కానీ చెప్పలేకపోయావు. ఈ రోజు నీకు కనిపించాడు, అతనికి ఐ లవ్ యూ. ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసి ఐ లవ్ యూ నుంచి ఐ హేట్ యూ. శ్రీలత చెప్పు. 3 నెలల క్రితం చూసారనమాట, 2 నెలల క్రితం ప్రేమించారనమాట. ఈ రోజు చెప్పాలనుకున్నారు, సో ఐ లవ్ యూ చెప్పు. ఓకే. సాయి భారతి. 3 నెలల క్రితం నువ్వు అతను చూసావు అనమాట. 2 నెలల క్రితం ఇష్టపడ్డావు అనమాట. నెల క్రితం ప్రేమించానని చెప్దాం. నాగప్రసన్న. 3 నెలల నుంచి నువ్వు అతన్ని చూస్తున్నావు అనమాట. 2 నెలల నుంచి ఇష్టపడుతున్నావు అనమాట. 1 నెల నుంచి చెప్పలేకపోతున్నావు అనమాట. ఈ రోజు నువ్వు కనపడగానే ఐ లవ్ యూ సుమా అని నేను చెప్పేశాను అనమాట. సీన్ అదిరిపోయింది. నెక్స్ట్ డైలాగ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఊరికినే గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని? ఊరికే ఎవరయ్యారు? ఆ సోడా గ్యాంగ్ చేసే పనులేంటో తెలుసా మీకు? అందుకోసం మేమున్నాం. నువ్వెవరు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి? చెప్పు. అంత ఆగలేకపోతే ముందు ఐపీఎస్ పాస్ అవ్వు, ఆ తర్వాత చూపిద్దు నీ ప్రతాపం. చదివే సంపాదించక్కర్లేదు, ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో కూడా సంపాదించవచ్చు. పోనీ అదన్నా తిన్నగా వెలగబడుతున్నారా? మీ ప్రాక్టీస్ అంతా వీధుల్లో తన్నుకోవడం మీద తప్పితే గ్రౌండ్ లో గేమ్ మీద ఉందా? వాడిని ఎప్పుడు అలాగే అంటూ ఉండండి, ఏదో ఒక రోజు గొప్పవాడైపోతాడు. ఈ సంభాషణ ప్రకారం మహేష్ బాబుకి ఏం పాస్ కావాలి అని చెప్తున్నాడు వాళ్ళ నాన్న. నాగప్రసన్న. డిగ్రీ. పాస్ టు సాయి భారతి. ఐపీఎస్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? శ్రీలత. ఒక్కడు. ఎస్, 10 పాయింట్లు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ సోడా గ్యాంగ్ తో ఇన్వాల్వ్ అవ్వద్దని? వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? నీకు అంత పౌరుషం ఉంటే ముందు ఐపీఎస్ పాస్ అవ్వు, ఆ తర్వాత గొడవల్లోకి దిగు. ఐపీఎస్ పాస్ అవ్వాలంటే చదివే పాస్ అవ్వాలి అవసరం లేదు, స్పోర్ట్స్ కోటాలో కూడా తీర్చుకో. నీకు అది కూడా వస్తుంది ఏమిటి? మనకు వచ్చేది అది ఏమిటి? నువ్వు ఆడేటువంటి గోళీలాటకి స్పోర్ట్స్ కోటాలో దానికి లేదు కోటా, తెలుసా? ఫుట్బాల్ ఆడుకుందామా? ఫుట్బాల్ ఆడలేనని చెప్పొచ్చుగా. నువ్వెందుకు ఆ సోడా గ్యాంగ్ తో గొడవ పెట్టుకున్నావు? పని లేక పెట్టుకున్నావు. మరి అదేదో పని పెట్టుకోవచ్చు కదా నువ్వు. ఏదో ఒక పని చేద్దాం అనుకుంటున్నా కానీ దొరకట్లేదు. చెప్తూనే ఉన్నాను నేను మీ అమ్మకి ఇలాగే తగలడతావు అని. ఎందుకు పెట్టుకున్నావు గొడవ? వాళ్ళు ఏం చేస్తున్నారా తెలుసా మీకు? ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళు ఆడుకుంటే ఆడుకొని నన్ను ఆడిపించుకోలేదు. చిన్నపిల్లల బుద్ధులు పోయాయి కాదు నీకు. భారతి, డైలాగ్ చెప్పు. నువ్వు భారతి డైలాగు. నువ్వెందుకు ఆ సోడా గ్యాంగ్ తో దెబ్బలాట పెట్టుకుంటున్నావు? వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసా నాన్న? ఏం చేస్తున్నారేంటి వాళ్ళు? వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారో చెప్పు. అయినా మా ఏజ్ లో ఉంటే నీకు బ్లడ్ బాయిలింగ్ అంటే ఏమిటో అర్థం అవుతుంది నాన్న. నీ ఏజ్ లో నీకేం అర్థం అవుతుంది? డై చేసుకుని సైలెంట్ గా కూర్చో. మాకు ఎగ్ బాయిల్ తెలుసు, బ్లడ్ బాయిల్ అంటే ఏంటి సుమా? ఎగ్ బాయిల్ తెలుసా నీకు?
బ్రాయిలర్ కోడి తెలుసు నీకు? ఐ డోంట్ నో, ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. లీడ్ లో ఉన్నవారు నాగ ప్రసన్న, రండి. సాయి భారతి దా నువ్వే. శ్రీలత, లలిత, ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మంచి బజ్జీ మిర్చి తీసుకొచ్చాము, దీన్ని ఇక్కడ పెట్టండి. ఈ స్టిక్కర్ వెనకాలే పట్టుకోవాలి, పట్టకర్రా. తర్వాత బంగాళదుంపని ఇక్కడ పెట్టండి. మళ్ళీ మిర్చిని షిఫ్ట్ చేయండి. బంగాళదుంపని షిఫ్ట్ 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 ఏయ్ షిఫ్ట్ షిఫ్ట్. సో ఫస్ట్ ఇక్కడ పెట్టిన దానికి పాయింట్లు లేవు, ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి 1 2 3 4 5 2 ఉన్నాయి కదా, టోటల్ గా 100 పాయింట్లు వచ్చేస్తాయి మీకు. రెడీ 1 2 3 గో. వంద. రెండు వందలు. ఒకటో కప్పు. మూడు వందలు. టైం అప్. 300 పాయింట్లు వచ్చేసాయి మీకు. రెడీ 1 2 3 గో. టైమ్ అప్. సో ఇక్కడ 3 బంగాళదుంపలు 3 మిర్చీలు ఉన్నాయంటే నీకు 300 పాయింట్లు వచ్చేసాయి. 20 30 40 50 60 70 నీకు 370 పాయింట్లు వచ్చాయి. రెడీ 1 2 3 గో.
300 1 2 3 4 5 6 7 8 380 పాయింట్లు. సాయి భారతి నీ టార్గెట్ 410. అలాగైతే వాళ్ళ పశ్చిమ గోదావరి విన్ అవుతారు, లేకపోతే ప్రకాశం వాళ్ళు విన్ అవుతారు. ఓకే రెడీ 1 2 3 గో. ఓ లెఫ్ట్ హ్యాండా? 410 అంటే 4 మిరపకాయలు 4 బంగాళదుంపలు పెట్టి ఒకటి ఇట్లా దాటేస్తే అయిపోద్ది. ఫినిష్ చెప్పేటేస్తూ చూడు. 410 పాయింట్లు వచ్చేస్తాయి. సాయి సాయి కింద పడిపోతున్నాయి. సాయి ఏం పడట్లేదు. సాయి పడిపోయింది. చిన్నగా పడిపోయింది. కమాన్ పడిపోయింది. అంతే 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 ఇంత ఫాస్ట్ కింద పడిపోయింది. సాయి చిన్నగా ఒక అమితాబ్ బచ్చన్ లెఫ్ట్ హ్యాండర్, ఒక సాయి భారతి లెఫ్ట్ హ్యాండర్ తెలుసా? అయిపోయింది. 300 వచ్చేసాయి. ఇంకా 400 రావాలి. సాయి వద్దు 400 మిర్చి పడిపోయింది. 400 తర్వాత 10 అంతే. 410 400 వచ్చేసాయి. అయ్యో ఇంకో 10 వచ్చేస్తే నువ్వు అయిపోయావు. ఇది దాటించాలి. 1 2 3 4 5 6 7 8. ఓకే 400 టైం ఎక్కువ ఇచ్చారు. 400 టైం ఎక్కువ ఇచ్చారు. 20 30 40. ఈమెకు అడ్వాంటేజ్ ఏమైందో తెలుసా? మనం రైట్ హ్యాండర్స్ కదా, మనం ఇలా తీసుకొని ఇలా వేసి ఇక్కడి నుంచి ఇలా వేయాలి. మరి ఆమెకేమో ఇలా కదా. అది ఇప్పుడు ముగ్గు లేకపోతే కళ్ళాపి చల్లేటప్పుడు మనమేమో ఇలా చల్లాలి, ఆమె ఇలా చల్లేసి. దీనివల్ల ఏం తేడా జరగలేదు, కానీ నీకు ఊరికే ఒక ఊరట కోసం నేను చెప్పా. పశ్చిమ గోదావరి సాయి భారతి విన్నర్. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు కళ్ళజోడు తీసుకొచ్చా. నువ్వు గెలుచుకున్నావు మైక్రోవేవ్ ఓవెన్. పోనీలే ఇవాళ సాయి భారతి, రేపు ఇంకొకళ్ళు ఎవరో విన్ అవుతారు కదా, సో అందుకని డిసప్పాయింట్ అవ్వద్దు. మీరు చేయాల్సిందల్లా చూస్తూ ఉండండి స్టార్ మహిళ. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.